క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. మీతో కలిసి దేవుని మాటలు వినటానికి, ధ్యానం చేయటానికి సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం బైబిల్ యొక్క గొప్పతనాన్ని, ప్రపంచంలో బైబిల్‌కున్న స్థానం ఏమిటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ లోకానికి ఇచ్చిన గొప్ప ధన్యత ఏమిటంటే జీవ గ్రంథాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. జీవ గ్రంథాన్ని కలిగి ఉండటంలో దేవుడు మన జీవితాలను బలపరుస్తూ ఆశీర్వాదకరమైన మార్గంలోనికి నడిపిస్తూ బైబిల్ అనేది మనిషిని బాగు చేస్తుంది, బలపరుస్తుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. మానవత్వాన్ని సరైన క్రమములోనికి నడిపిస్తుంది. అబద్ధికులను, ఈ లోకంలో వ్యతిరేకులను, అన్యాయస్తులను, పాపులను జీవగ్రంథము పవిత్రపరిచి మంచి మార్గంలో నడిపిస్తుంది. అటువంటి గొప్పతనం కలిగినటువంటి జీవగ్రంథాన్ని గురించి ఈ లోకంలో ఎటువంటి స్థానంలో ఉందో చారిత్రకంగా మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రపంచంలోనూ గిన్నిస్ బుక్ అనేది ఒకటుంది. గొప్ప గొప్ప వాటిని అందులో లిఖిస్తారు. ప్రభునందు ప్రియులరా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బైబిల్‌కున్న విశిష్టత చాలా ప్రత్యేకమైనది. గిన్నిస్ బుక్‌లో బైబిల్ గొప్పతనం గురించి తెలియచేయబడింది. ద బైబిల్ ఈస్ ద బెస్ట్ సెల్లింగ్ నాన్ ఫిక్షన్ బుక్ అని. పరిశుద్ధ గ్రంథం అత్యధికంగా అమ్ముడవుతున్న పుస్తకము. కానీ ఇది చాలా ఉత్తమమైనది. బైబిల్ సొసైటీ వారి అంచనాల ప్రకారం 1815 నుండి 1975 వరకు సుమారుగా 250 కోట్ల బైబిల్ అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య సుమారు 500 కోట్లకు చేరింది. ప్రస్తుతం అధికార లెక్కల ప్రకారం ప్రతి ఏటా 10 కోట్ల బైబిల్ అమ్ముడవుతున్నాయి. అంటే ప్రతి సెకనుకు 3 బైబిల్. మరి ఇక తెలుగు బైబిల్ దగ్గరకొస్తే ప్రతి నిమిషానికి ఆ బైబిల్‌లు అమ్ముడవుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు 3,00,000 బైబిల్‌లు ముద్రించబడుతూ ఉన్నాయి. 1998 బైబిల్ సొసైటీ వారి నివేదికల ప్రకారం ఒక సంవత్సరంలోనే 2,08,00,000 సంపూర్ణ బైబిల్ మరియు 2,00,00,000కు పైగా క్రొత్త నిబంధనలు అమ్ముడవుతాయి. ఇక పంపిణీ విషయానికొస్తే మతిభ్రమించే వాస్తవాలు మనల్ని అబ్బురపరుస్తూ ఉన్నాయి. ఒక సంవత్సరంలోనే అనగా 1998లోనే 60 కోట్ల బైబిల్ పంపిణీ చేయడం జరిగింది. మనకు అర్థం కావాల్సిన విషయం ఈ విధంగా చెప్పుకోవాలంటే 1998లో బైబిల్ అందుకున్న వారినందరినీ వరుసలో నిలబెట్టి ఒక్కొక్కరికి ప్రతి 5 సెకండ్లకు ఒక బైబిల్ ఇస్తూ పోతే చివరి వ్యక్తి చేతిలో బైబిల్ పెట్టటానికి 92 సంవత్సరాలు పడుతుందట. ద కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ద బైబిల్ ఈ విధంగా చెప్పింది. ప్రపంచంలోని మరి ఏ ఇతర గ్రంథం ఇంత పంపిణీ చేయబడలేదు. 2011లో కింగ్ జేమ్స్ ఆథరైజ్డ్ వెర్షన్ ముద్రించబడగా ఈ 400 సంవత్సరాలు పూర్తయ్యే సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆనంద సంతోషాలతో నింపబడ్డారు. ప్రతి ఏటా కొన్ని చోట్ల కింగ్ జేమ్స్ ఆథరైజ్డ్ వెర్షన్ బైబిల్ అమ్ముడవ్వడం అతిశయోక్తి కాదు. 1938వ సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథం 1000 భాషల్లోకి అనువదించబడిన శుభ సందర్భంలో ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఎంతగానో సంతోషించారు. ఆ సంవత్సరం సుమారు 3 కోట్ల బైబిల్‌లు ప్రచురించబడి పంచిపెట్టబడ్డాయి. 2008వ సంవత్సరం ఆగస్టు 8 నుండి 24 వరకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒలింపిక్స్ మరి చైనాలో జరిగినప్పుడు
సుమారుగా 10,500 మంది క్రీడాకారులు దానిలో పాల్గొన్నారు. 28 క్రీడలు, 302 విభాగాల్లో అత్యుత్తమ స్థానాల కోసం తలపడ్డారు. ఆ క్రీడల నిర్వహణకు 60 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఖర్చయ్యాయి. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మరియు ఫ్రేస్ ప్రాజెక్ట్ సంయుక్తంగా ఈ క్రీడలు నిర్వహించారు. అద్భుతమైన విషయం ఏమిటంటే, టైమ్స్ ఆన్‌లైన్ ప్రకారం ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులకు, అభిమానులకు బైబిల్ సొసైటీ వారు పరిశుద్ధ గ్రంథాలను పంచిపెట్టారు. ఒక నాస్తిక దేశంలో జరిగిన ఆటల పోటీల్లో సజీవ గ్రంథమైన బైబిల్‌ను పంచిపెట్టడం ఆశ్చర్యంగా ఉంది కదా! బైబిల్ సొసైటీ వారి నివేదికల ప్రకారం బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 10,000 బైబిల్, 30,000 క్రొత్త నిబంధనలు మరియు 50,000 బైబిల్ బుక్లెట్స్ పంచిపెట్టారు. అనేక ఆధ్యాత్మిక ఆకలిని, దప్పికను తీర్చి, పరమార్థాన్ని తెలియచేసే బైబిల్‌ని చదివి ఎంతగానో ఆశీర్వదించబడ్డామని బైబిల్ తీసుకున్నవారు ప్రజలు సాక్ష్యమిస్తూ వచ్చారు. For the first time, Bible were distributed outside the registered shops and with the approval of the Communist Party. అధిక సంఖ్యలో బైబిల్ అమ్ముపోవడానికి కారణం అది సజీవమైన దేవుని వాక్కు కనుక. బైబిల్ అసమాన దైవ గ్రంథం అని చెప్పటానికి అందించబడుచున్న నిదర్శనలో ఇది కూడా ఒకటి. ప్రియ స్నేహితులారా, బైబిల్ గురించి అనేక మంది తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాలలో బైబిల్‌కున్న గొప్పతనం, ఎక్కడ దేవుని వాక్యము గౌరవించబడుతుందో, ఎక్కడ దానికి మహిమ, ఘనత ఆపాదించబడుతుందో, ఆ దేశాలు, ఆ కుటుంబాలు, ఆ రాజ్యాలు, ఆ వ్యక్తి జీవితాలు కూడా ఎంతో ఆదర్శవంతముగా, ఆశీర్వాదకరంగా బలపరచబడుతూ ఉన్నాయి. జీవగ్రంథము దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. దాన్ని చదువుతూ, ధ్యానం చేస్తూ, మన జీవితాలను ప్రభు సన్నిధానంలో మరింత దేవునికి ఇష్టముగా మార్చుకోవటానికి ప్రతిరోజు దాన్ని చదవద్దాం. ప్రతిరోజు దాన్ని ధ్యానం చేద్దాం. మన జీవితాలు మనకేంటో దేవుడు ఆయన మాటల్లో తెలియచేస్తారు. ఖచ్చితంగా మన జీవితాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, 119వ కీర్తనలో దేవుని వాక్యములో చెప్పబడిన మాట, ఆయన శాసనములను గైకొనువారు దేవునిని హృదయపూర్వకంగా వెంబడించువారు ధన్యులు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. ధన్యత దేవుని వాక్యములో దేవుడు మనకు అనుగ్రహించారు. కనుక ప్రియులారా, వాటిని చదువుతూ, ధ్యానం చేస్తూ దీవెనకరంగా ఉండటానికి ప్రభు కృప మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ మహాకృపకే వందనాలు. నాయన, మీరిచ్చిన జీవ గ్రంథాన్ని మేము చదివి ధ్యానం చేయటానికి నీ ఆత్మ సమీపాన్ని, ఆత్మ ధన్యతను మాకు అనుగ్రహించండి. నాయన, ఈరోజు బైబిల్ యొక్క గొప్పతనం మా జీవితాల్లో మేము ఒకసారి జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన కృపకే నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి, సంఘ పరిచర్యలను ఆశీర్వదించండి. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభా, అనేకులమైన మేము నీకు సాక్షులుగా ఉండి అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించే ధన్యత మా అందరికీ అనుగ్రహించమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రియేక దేవుని దీవెన మనందరకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.